హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ స్టైలింగ్ మెథడ్స్ అనమాట. ఓకేనా, స్టైలింగ్కి మెథడ్స్ కూడా ఉంటాయి అన్నమాట, అంటే సిఎస్ఎస్కి. ఓకేనా, మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాము? గెట్ ఎలిమెంట్ బై ఐడి అండ్ క్వైరీ సెలెక్టర్స్. అలాగే ఇక్కడ ఒక సిఎస్ఎస్ కూడా మనం టార్గెట్ చేయొచ్చు అనమాట, సిఎస్ఎస్ క్లాస్కి. ఓకేనా, తర్వాత కలరు లిస్ట్కి. సో అది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఓకే. సిఎస్ఎస్ స్టైలింగ్ మెథడ్స్ ఏమేమి ఉంటాయంటే స్టైల్ ఉంటుంది, తర్వాత క్లాస్ నేమ్ ఉంటుంది అండ్ క్లాస్ లిస్ట్ ఉంటుంది. సో మనం ఎన్ని క్లాసులు ఇచ్చాం దాంట్లో అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అలా కూడా మనం చేసుకోవచ్చు. నేను ప్రాక్టికల్ వేలో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, సో ప్రాక్టికల్ వేలో ఒకసారి చూద్దాం. సో గో లైవ్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నేనేం చేస్తున్నాను అంటే HTML సో దీన్ని కామెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు స్టైల్కి ఇవ్వాలి కదా మనం. ఓకే, సో మనం ఇక్కడ హెడర్కి ఇక్కడ స్టైల్ ఏమి ఇచ్చాము, ఏమి ఇవ్వలేదు. సో ఓకే, కంటెంట్కి చూద్దాం. సో కంటెంట్ సరే, కంటెంట్ మీద చూద్దాము. సో కంటెంట్ ఇదే కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చాము కంటెంట్కి అని చూద్దాం. ఓకే, సో కంటెంట్కి ఇద్దాము. సో నేను ఇన్స్పెక్ట్ అని కొడుతున్నాను. ఇన్స్పెక్ట్ అని కొట్టేసి కన్సోల్లో ఉంటుంది అనమాట, మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సో ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను ఏం చెప్పాను, స్టైల్కి కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే డాట్ స్టైల్ అని ఇస్తాం. సో స్టైల్ డాట్ సో బార్డర్ కదా. సో బార్డర్ ఇక్కడ ఏం చేస్తామంటే డాట్ అని ఇచ్చేసి స్టైల్ అని ఇస్తాం. సో స్టైల్ అని ఇస్తే చాలు. చూడండి, ఇప్పుడు నేను స్టైల్ అని టార్గెట్ చేస్తున్నాను, స్టైల్కి టార్గెట్ చేశాను, కానీ దాంట్లో ఏం చేశాను, బార్డర్కి టార్గెట్ చేశాను. సో ఇక్కడ బార్డర్ ఏమొచ్చింది చూడండి, 2 పిక్సెల్ సాలిడ్. ఓకేనా, అలాగే నెక్స్ట్ కలర్. సో చూద్దాం. సో కలర్కి కూడా నేను టార్గెట్ ఇస్తాను. ఇక్కడ చూడండి, కలర్ ఏముంది, బ్లూ అని ఉంది. అంటే మనం చూసుకోవాలి ఇక్కడ బ్లూ ఉందా లేదా అని చూసుకోవాలి. సో స్టైల్లో కలరు బ్లూ. ఏది చూడండి, ఇక్కడ దీనికే కదా. సో చూడండి, సో కలర్ లేదు ఇక్కడ. చూడండి, మనం బ్లూ ఇచ్చాం. సో మనం ఏమి టార్గెట్ చేసాం బ్లూ అని. ఏది హెడర్కి. సో హెడర్ కదా. సో హెడర్ పైన, పైన హెడర్కి మనం టార్గెట్ అంటే బ్లూ ఇచ్చామో బ్లూ కలర్ ఇచ్చాం. చూడండి, బ్లూ కలర్. ఒకవేళ ఇది బ్లూ కలర్ ఇవ్వలేదు అనుకుందాం. సో ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ఏం చేశాను, స్టైల్ డాట్ కలర్ అని ఇచ్చా. అంటే స్టైల్ డాట్ కలర్ ఇస్తే ఇక్కడ తీసుకోదన్నమాట. ఏది బార్డర్కి కలర్ ఉంది కదా. సో బార్డర్కి కలర్ తీసుకోదు. కానీ మనము ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కలర్ అని ఇచ్చేసి బ్లూ అని ఇస్తే చాలు. సో కలర్ బ్లూ అని తీసుకుంటుంది. బ్లూ చూడండి. ఓకేనా, బ్లూ అంటే టార్గెట్ అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. ఏది హెడర్లో బ్యాక్గ్రౌండ్ కలర్. ఎలా ఇస్తాం బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇప్పుడు స్టైలే కదా అది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే బ్యాక్గ్రౌండ్. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇస్తున్నాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు నేను ట్యాన్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ట్యాన్ వచ్చేసింది, కానీ ఇక్కడ అప్లై కాలేదు మనకి. ఎందుకు అప్లై కాలేదంటే ఇక్కడ మనము సిని క్యాపిటల్ ఇవ్వాలి. సో క్యాపిటల్ ఇస్తేనే వస్తుంది. ఎందుకంటే మనకి సిఎస్ఎస్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎట్లా ఇచ్చాం మనం, బ్యాక్గ్రౌండ్ కలర్ అని మీకు చూపిస్తాను. సో బీజీ కలర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఐఫోన్ వస్తుంది ఇక్కడ. సో కలర్కి బ్యాక్గ్రౌండ్కి ఐఫోన్ వస్తుంది. కానీ మనకి జేఎస్లో మాత్రం అలా పెట్టకూడదు అనమాట. ఎలా పెట్టాలి అంటే క్యాపిటల్ సి పెట్టాలి. అంటే క్యామ్ కేస్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ సి అనేది క్యాపిటల్ ఉండాలి, అప్పుడు మనకి టార్గెట్ అవుతుంది. ఉత్త సి పెట్టామనుకోండి టార్గెట్ కాదు. చూడండి, సో టార్గెట్ కాదు కాబట్టి క్యాపిటల్ సి పెడితేనే అది టార్గెట్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా ఇది. నెక్స్ట్
కలర్. సో కలర్ చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ నేమ్ ఏముంది చూసుకోవాలి. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే తీసేస్తాను. సో మొత్తం తీసేసి ఇక్కడ క్లాస్ నేమ్ అని ఇస్తున్నాను. క్లాస్ నేమ్. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏమేమి ఉన్నాయి, ఏబీసీ అనేది ఒకటి ఉంది క్లాస్ నేమ్. కావాలంటే మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. సో క్లాస్ అనేది ఏబీసీ అనేది టార్గెట్ చేసాం. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దాన్ని మార్చాలి అనుకున్నాను. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో హెడ్ ఇక్కడ హెడర్ అని ఇచ్చేసి ఇక్కడ డాట్ క్లాస్ నేమ్ అని ఇస్తాం కదా. క్లాస్ నేమ్ ఇచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈక్వల్స్ టు ఇక్కడ సో ఇన్వర్టెడ్ కామర్స్ FGHIJK అని పెడుతున్నాను. చూద్దాం ఇక్కడ చూడండి, అంటే ఏది ఓవర్ రైట్ అయింది. సో క్లాస్ నేమ్ అనేది ఏమైంది, అంటే ఏబీసీ పోయి ఏమైంది, ఏబీసీ పోయి ఏమొచ్చింది, FGHIJK వచ్చింది. అది క్లాస్ అంటే మనం టార్గెట్ చేయడం, క్లాస్ నేమ్ని టార్గెట్ చేయడం. కావాలంటే మీరు ఇక్కడ ఇక్కడ కోడింగ్లో కూడా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎక్కడ అంటే ఎలిమెంట్స్లో ఉంటుంది. సో చూడండి, సో హెడర్ కదా, హెడర్ ఇటు ఉంది చూడండి. ఓకేనా, అంటే అప్డేట్ అయిపోయింది. ఓకేనా. సో అలా కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సో క్లాస్ నేమ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ లిస్ట్. ఓకేనా, క్లాస్ లిస్ట్ చూద్దాం. సో క్లాస్ లిస్ట్ ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ కూడా మనం క్లాస్ లిస్ట్ పెట్టాలి. సో క్లాస్ లిస్ట్ ఏముందో చూద్దాం. చూడండి, సో ఇక్కడ కన్సోల్లోకి వచ్చేస్తే క్లాస్ లిస్ట్ ఏముంది చూడండి, 0 అంటే ఒకటే ఉంది క్లాస్ లిస్ట్. అంటే ఇప్పుడు ఏమైంది అంటే క్లాస్ లిస్టు అరే లాగా తీసుకుంటుంది అనమాట. అంటే ఇది అరే లాగా తీసుకుంటుంది. సో చూడండి మీరు, సో అరే లాగా తీసుకుంటుంది. అంటే 0 అంటే ఏబీసీ ఒకటే ఉంది ఇక్కడ. మీరు గమనిస్తే ఏబీసీ ఒకటే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. సో నేను దీనికే స్పేస్ ఇచ్చేసి FGH అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, సో 2 క్లాసెస్ వస్తాయి. అంటే 0, 1 అంటే 2 క్లాసులు ఉన్నాయి. అర్థమైంది కదా. క్లాస్ లిస్ట్ అనేది 2 ఉన్నాయి. ఓకేనా, అర్థమైందా ఇది. సో అది ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ని తీసేస్తాను. సో తీసేసి నేను ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకున్నాను. సో క్లాస్ లిస్ట్ అనేది టార్గెట్ చేశాం కదా. సో చూడండి, మీరు టార్గెట్ చేశారు. ఓకేనా. ఇప్పుడు నేను ఇప్పుడు లిస్ట్ని మనము యాడ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను లిస్ట్ని యాడ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఉంది కదా. సో ఈ క్లాస్ లిస్ట్ డాట్ అని సో ఇక్కడ డాట్ అని యాడ్ అని ఇస్తాం. సో ఏం యాడ్ చేయాలనుకుంటున్నాం, ప్రేమ్ కుమార్ని యాడ్ చేయాలనుకున్నాం. అంటే క్లాస్ లిస్ట్ని యాడ్ చేయాలనుకున్నాం. చూడండి, ఇక్కడ క్లాస్ లిస్ట్ యాడ్ అయింది. అంటే క్లాస్ లిస్ట్ అనేది యాడ్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఏబీసీని రిమూవ్ చేయాలనుకున్నాం. ఏబీసీని రిమూవ్ చేయాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ రిమూవ్ అని తీసేసి ఇక్కడ రిమూవ్ అంటే మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏబీసీ ఒకటే రిమూవ్ కావాలి. అంటే ఏబీసీ కూడా రిమూవ్ కావాలి అని. సో ఏబీసీ రిమూవ్ చేస్తాం. చూడండి, సో ఈ వాల్యూస్ ఏం లేవు, 0. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ ఏబీసీ ఉంది. కానీ మనం ఏం చేస్తాం, ఇక్కడ కండిషను టార్గెట్ ఏం చేస్తాం, రిమూవ్ ఏబీసీ అని పెట్టాం. అర్థమైంది కదా ఇది. సో ఇలా. ఓకేనా. లేదు మనం క్లాస్ లిస్ట్ చూసుకోవాలంటే జస్ట్ క్లాస్ లిస్ట్ అని పెడితే చాలు, వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏబీసీ ఒకటే ఉంది. ఓకేనా, అర్థమైంది కదా ఇది. ఇంకా చాలా సింపుల్ అమ్మా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.